జొన్నలు బంకమట్టి తీసుకొచ్చామండి. కృష్ణ జన్మాష్టమికి బొమ్మలు చేయాలి, గోకులం చేయాలని అందులోనే వేసుకున్నాం జొన్నలు. బొమ్మలకి కాళ్ళు పెడదామని ఎంత బాగా వచ్చినాయి చూడండి. జొన్నలు పెరిగాయండి. చెట్లు ఎంత బాగా వచ్చింది చూడండి. ఒత్తుగా వచ్చాయి చెట్లు. ఇది ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఇది చేసి అష్టమిలో చేసామండి. అప్పటికే ఇంత పెద్దగా వచ్చాయి చూడండి మొలకలు. నిమ్మ పండు తీసుకొచ్చి చారు చేసామండి. నిమ్మ చారు చేసినప్పుడు విత్తనాలు ఉంటే ఇట్లా వేసామండి. కొద్దిగా మన్ను జరిపి విత్తనాలు వేసాం 10-15. అందులో ఒక్కటే మొలిసిందండి నిమ్మ చెట్టు. ఇదిగోండి ఎంత ముద్దుగా కనిపిస్తాయో. విత్తనాలు వేస్తే చెట్లు వస్తున్నాయంటే అది పెరిగినంత మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవి కూడా జొన్న గింజలు అండి. చిన్న చిన్నవి ఇక్కడ పెరిగాయి. ఇవైతే మామిడి పండు రసం పిండుకొని సింక్లో వేసామండి. ఇలా చెట్లు వచ్చేసాయి. తెచ్చి ఇలా దీంట్లో పెట్టానండి ఉండలు. చూడండి ఎంత ఎత్తుకొచ్చింది. తొందరగా ఏదన్నా కలసానికి మామిడాకులు కావాలంటే ఇవే 5 తెచ్చుకోవచ్చండి. కలసం కూర్చోబెట్టేదానికి, దేవుని ముందు పెట్టేదానికి ఇదొక కొమ్మ పెడితే సరిపోతుంది. బజార్కి వెళ్ళకుండా ఇక్కడే తీసుకోవచ్చండి. చూడండి ఇందులో కూడా విత్తనాలు వేసానండి. తులసి విత్తనాలు చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి. తులసి వేయండి. చూడండి దేవుడి సృష్టి ఎలా ఉందో. పచ్చి మన్నులో కొన్ని జొన్న గింజలు వద్దేసరికి ఇలా మొలకలు ఎత్తేసాయి చూడండి జొన్నలు. గోకులం చేసింది కింద పాడేయకూడదని ఇలా బృందావనంలో పెట్టారండి తీసుకొచ్చి. చూడండి ఈ బొమ్మలకి పెట్టిన జొన్న గింజలే మాకు అక్కడ మొలకలు వచ్చేసాయండి. చూడండి బొమ్మలన్నీ కింద పడిపోయినాయి. జొన్న గింజలు ఊడిపోయినాయండి. కళ్ళు చూడండి ఇలా కనిపిస్తున్నాయి. జొన్న గింజలు పెట్టిన గుంతలు దీనికి ఉన్నాయి చూడండి జొన్న గింజలు. ఇదిగో ఇలా పెట్టామండి బొమ్మలు. చూడండి జొన్న గింజలు ఇలా పెట్టినందుకు అవి ఊడిపోయినవి, కళ్ళు ఊడిపోయినవి ఇలా గుంతలు పడ్డాయండి. ఎలా చూడండి ఎలా గుంతలు పడ్డాయి. జొన్న గింజలు కింద పడిపోతాయి. ఇవన్నీ తొక్కలి స్థలం అని ఇక్కడ వేశారండి. తొక్కకూడదు కదండి, అందుకని ఇలా వేశారు. వానకి కరిగిపోతాయండి. ఆ గోకులం చేసిన మందులోనే మొలిచాయండి ఈ జొన్న గింజలు చెట్లు. మొలకలు చూడండి ఎంత ముద్దు వస్తున్నాయో. పిల్లలే పెరిగి పెద్దవాళ్ళు అయితే సంతోషపడనక్కర్లేదండి. విత్తనాలు వేసి చెట్లు వచ్చినా కానీ అంతే సంతోషంగా ఉంటుందండి. చూడముచ్చటగా ఉంటుంది. నిండు కుండలాగా ఇలా అయిపోయింది చూడండి. మొత్తం వేసి ఉంటే దీని ఫుల్గా వచ్చేది. సైడ్లో వేసాం కాబట్టి ఇది సైడ్లోనే పెరిగాయండి.